నెక్స్ట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ త్రూ రెక్టాంగులర్ గ్లాస్ ప్రిజ్మ్. ఓకే, మనం రిఫ్రాక్షన్ లెసన్ డిస్కస్ చేసినప్పుడు చెప్పాం. అవును, ఇక్కడ 2 మీడియమ్స్ ఉన్నాయి. ఈ 2 మీడియమ్స్లో లైట్ అనేది ట్రావెల్ అవుతుంది. అయితే లైట్ ట్రావెల్ అయ్యేటప్పుడు ఎలాంటి యాంగిల్ తీసుకుంటుంది, వాట్ అనేది మనం డిస్కస్ చేసాం. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అలానే, కాకపోతే ఎక్స్పెరిమెంట్ అనేది కొంచెం మనం నేర్చుకుంటే బెటర్. సమ్ టైమ్స్ 4 మార్క్స్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వన్, ద డిస్పర్షన్ ఆఫ్ లైట్ బై ద గ్లాస్ ప్రిజ్మ్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ ఏముంది అంటే ఫస్ట్ మనకి రెయిన్బో ఎలా కనిపిస్తుంది అనేది దీన్ని బేస్ చేసుకొని తెలుస్తుంది అనమాట. ఒక వాటర్ డ్రాప్ ఉంటే స్కై నుంచి వచ్చేటువంటి లైట్ రేస్ ఏవైతే ఉన్నాయి, స్కైలో వాటర్ డ్రాప్స్ ఉంటాయి కదా, వాటర్ డ్రాప్స్ కింద ట్రావెల్ అవుతుంది. అప్పుడు చూడండి, అట్మాస్ఫియర్ అనేది ఒక రేరర్ మీడియం, వాటర్ డ్రాప్ అనేది ఒక డెన్జర్ మీడియం లాగా పనిచేసి, ఓకే, అక్కడ లైట్ రేస్ అనేవి ట్రావెల్ అవుతుంది. సో అంటే లైట్ రేస్ అనేవి వాటర్ డ్రాప్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ వైట్ లైట్ కాస్త విబ్జర్గా 7 కలర్స్గా డివైడ్ అయిపోతుంది. అదే డిస్పర్షన్ ఆఫ్ లైట్. దీనివల్ల రెయిన్బో అనేది కనిపిస్తుంది మనకి. See, there is given rainbow formation through the water drop. Next is scattering of light, Tyndall effects. Why is the color of clear sky blue? ఎందుకు అలా కనిపిస్తుంది అంటే పర్టికులర్లీ ఇక్కడ మనకి బ్లూ కలర్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి ఉంటాయి కదా. అయితే ఈ బ్లూ కలర్ ఏమవుతుందంటే దీని షార్టర్ వేవ్ లెంత్ వల్ల ఏమవుతుందంటే ఈజీగా హ్యూమన్ ఐకి రీచ్ అవుతుంది. అందువల్ల మనకి స్కై అనేది బ్లూ కలర్లో కనిపిస్తుంది. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ త్రూ రెక్టాంగులర్ గ్లాస్ ప్రిజ్మ్ అనేది ఒక ల్యాబ్ యాక్టివిటీలా ఉంటుంది. ఓకే, కన్ఫామ్గా మీరు ఇది నేర్చుకుని ఉంటే మాత్రం ఓకే, ఈ లెసన్ నుంచి కన్ఫామ్గా వేస్తే క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి, 1 మార్క్ క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. ఖచ్చితంగా ఈజీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీకు మంచి మార్క్స్ అనేవి స్కోర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన మొత్తం ఒకసారి చదివి కొంచెం ప్రాక్టీస్ చేస్తే సింపుల్గా వచ్చేస్తాయి.